ప్రభుత్వం ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐఎంజీకి ఇచ్చారు. ఐఎంజీకి ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి గారు క్యాన్సిల్ చేశారు. అంటే ఆటోమేటిక్గా ఆ యూనివర్సిటీకి ల్యాండ్ యూనివర్సిటీకి వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ ఐఎంజీకి సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టు వివాదం దాదాపు 20-25 ఏళ్ళు నలిగి ఇవాళ తీర్పు వచ్చింది. ఈ మధ్యలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు మేము ఆ 400 ఎకరాలకు కంచె వేసి పెట్టి మరీ మేము కోర్టులో కొట్లాడినాం. ఇది యూనివర్సిటీ ల్యాండ్, యూనివర్సిటీకి ఇవ్వాలి, ప్రైవేట్ ఇవ్వడానికి లేదు అని చెప్పి. ఇవాళ తీర్పు వచ్చింది. తీర్పు రాగానే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రభుత్వం నడపలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి వారి దుశ్చర్యల వల్ల, వారి తొందరపాటుతనం వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంతా నాశనం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వానికి అలా ఆదాయం వస్తలేదు. కాబట్టి తెలంగాణ ప్రజల వారసత్వ సొమ్మైనటువంటి ఈ భూమిని అమ్ముకోవాలని చెప్పి వాళ్ళు ప్లాన్ వేయడం జరిగింది. ఇది చాలా తప్పు. యూనివర్సిటీ భూమి ఏదైతే వచ్చిందో తప్పకుండా అది యూనివర్సిటీకి ఇవ్వాలని ఫస్ట్ ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది ఏదైతే వితండవాదం చేస్తూ ఉన్నారో ముఖ్యమంత్రి గారు, యూనివర్సిటీకి మేము ఇంకో 397 ఎకరాలు ఇచ్చాము అని. మరి అదే 397 ఎకరాలలో మీరు కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ ప్లాన్ చేస్తున్నారో, ఇండస్ట్రీస్ కోసం అంటున్నారో, సేల్ చేస్తామంటున్నారో అందులో చేయొచ్చు కదా. ఎందుకంటే ఇది యూనివర్సిటీని ఆనుకొని ఉన్నది. అక్కడ ప్రత్యేకమైనటువంటి పర్యావరణ పరిస్థితులు ఉన్నాయి. ఈ 25 సంవత్సరాలలో మన రాష్ట్రం, మన హైదరాబాద్ కూడా చాలా పెరిగింది. ఎక్కడ కనీసం ఒక పార్క్ లేనటువంటి పరిస్థితి, గాలి పీల్చుకోలేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ అక్కడ కాంక్రీట్ జంగిల్ లాగా చాలా వచ్చేసినాయి పరిశ్రమలు. దాని పక్కనే ఇంకో 400 ఎకరాల్లో ఇంకొక 5-6 వేల కంపెనీలు వస్తే అక్కడ పర్యావరణం, వాతావరణం ఎలా ఉంటుంది, ఎంత స్ట్రెస్ పడుతుంది అన్న విషయం కూడా దయచేసి ఆలోచించాలి. యూనివర్సిటీ విద్యార్థులు ఇవాళ సింపుల్ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మీరు మా ల్యాండ్ ఏదైతే తీసుకున్నారో మాది మాకు ఇవ్వమని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఇన్ని వితండవాదాలు చేస్తున్నారు. ఆయన నేను ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. 2500 ఎకరాలు ఆనాడు మీరు ఇందిరాగాంధీ ఇచ్చినారు అన్నారు. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పాలన, ఇన్ని సంవత్సరాల టీడీపీ పాలన తర్వాత నిజంగా ఇవాళ యూనివర్సిటీకి 2500 ఎకరాలు ఉందా అండి? ఇవాళ 400 ఎకరాలు పోకుండా కాపాడింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. సో పక్క వాళ్ళ మీద నెపం వేసేసి ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం వింటూ ఊరుకునేది లేదు. తప్పకుండా విద్యార్థులు కోరినట్టుగా ఆ 400 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసేయాలి. మ్యామ్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మై హోమ్ గ్రూప్కి కూడా యూనివర్సిటీలోనే అలొకేట్ చేశారు అని కూడా గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇది జోక్ ఆఫ్ ద సెంచరీ అండి. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఒకవేళ మేము మై హోమ్ గ్రూప్కి కనుక ఇచ్చి ఉంటే ల్యాండ్, ఆ ల్యాండ్ యూనివర్సిటీ ల్యాండ్ అయి ఉంటే, సీఎం రేవంత్ రెడ్డి గారికి ధైర్యం ఉంటే, ఈ మాట నేను పర్టికులర్గా చెప్తున్నా, ధైర్యం ఉంటే వారు బుల్డోజర్ తీసుకొని మై హోమ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే ఆయన బీజేపీ నాయకుడు, ఆయన ప్రధానమంత్రి మోడీ గారు పక్కన కూర్చుంటారు. కాబట్టి వాళ్ళు వెళ్ళలేరు. కాబట్టి పేదవాళ్ళ ఇల్లు ఉంటేనేమో బుల్డోజర్ తీసుకొని వెళ్ళిపోతారు. నెమళ్ళు, జింకలు, మూగజీవులు ఉంటేనేమో బుల్డోజర్ తీసుకొని వెళ్ళిపోతారు. పెద్ద నాయకులు ఉంటే మాత్రం వాళ్ళని టచ్ చేయలేరు. ఫస్ట్ థింగ్, మేము తప్పు చేయలేదు, ఎవరికి గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేయలేదు. సెకండ్ థింగ్, ఒకవేళ మేము అలొకేట్ చేసాము మీరు ప్రూవ్ చేయాలనుకుంటే కాగితం పట్టుకోమనండి, మీరు రంగనాథ్ గారిని బుల్డోజర్ ఇచ్చి పంపించండి. ఆ పని చేయకుండా ఊరికే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏది పడుతుంది మాట్లాడితే ఇవాళ ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.